నేటి 9వ శ్లోకం. దత్తానందాః ప్రజానాం సముచిత సమయాకృష్ట సృష్టైః పయోభిః పూర్వాహ్నే విప్రకీర్ణా దిశి దిశి విరమత్యహ్ని సంహారభాజః దీప్తాంశోర్దీర్ఘదుఃఖప్రభవ భవభయోదన్వదుత్తారనావో గావో వహ పావనానాం పరమపరిమితాం ప్రీతిముత్పాదయంతు. ఈ శ్లోకంలో మయూర మహాకవి ఖగోళ విజ్ఞాన శాస్త్ర రహస్యాలను మరియు తత్వజ్ఞానాన్ని నిక్షిప్తం చేయటమే కాక, గత శ్లోకంలో వామనుడితో పోలిస్తే ఈ శ్లోకంలో సూర్యకిరణములను గోవులతో అద్భుతంగా పోల్చి చెప్పడం జరిగింది. యజుర్వేదం గోభిహి రశ్మిభిహి అంటూ సూర్యకిరణములను ఆవుల గుంపుతో పోలుస్తూ సూర్యుని గోపతే అంటూ అభివర్ణించింది. అనగా వేదప్రోక్తమైన శబ్దాలనే ప్రయోగించాడు మయూరుడు. దత్తానందాః ప్రజానాం సముచిత సమయాకృష్ట సృష్టైః పయోభిః. ప్రజానాం ప్రజలకు అనగా భూమి మీద ఉన్న సకల ప్రాణికోటికి సముచిత సమయ సరి అయిన సమయంలో సకాలంలో ఆకృష్ట ఆకర్షించటం అనగా గ్రీష్మ ఋతువులో తన కిరణ తీక్ష్ణతతో ఆకర్షించబడిన ఆ సముద్ర జలాలు బాష్పీభవనం చెంది ఆవిరై దీనినే ఇవాపరేషన్ అంటారు. సృష్టైః ఆ విధంగా ఆకర్షించబడిన నీటి ఆవిరి చల్లబడి సంక్షేపణం చెంది గగనంలో మేఘాలుగా సృష్టించబడి లేదా రూపొందించబడటం దీనినే కండెన్సేషన్ అంటారు. పయోభిహి అనగా జలం. మేఘాల రూపంలో ఉన్న ఆ జలాలను సరి అయిన సమయంలో అనగా వర్ష ఋతువులో సంక్షిప్తమై ఉన్న ఆ నీటిని వర్షము, మంచు లేదా వడగండ్ల రూపంలో భూమిపైకి కురిపించటం దీనినే అవపాతము లేదా ప్రెసిపిటేషన్ అంటారు. ఈ వర్షపు నీరు ప్రవాహ రూపంలో కాలువలు, చెరువులు, నదుల ద్వారా తిరిగి సముద్రంలోనికే చేరుతుంది. ఈ విధంగా భూమి, సముద్రాలు మరియు వాతావరణము మధ్య నీటి యొక్క నిరంతర ప్రవాహంగా చెప్పబడుతున్న ఈ జలచక్రానికి, మనుగడకు ఆధారమైన జలశక్తికి సూర్యదేవుని కిరణాలే కారణమై దత్తానందాః దత్తా ప్లస్ ఆనంద ఆ జలాలను ఆకర్షించి తిరిగి వర్షరూపంలో కురిపిస్తూ సకల ప్రాణికోటికి ఆనందకారకాలు అవుతున్నాయి. ఇందులో నిక్షిప్తమైన ఈ ఖగోళ విజ్ఞాన శాస్త్ర రహస్యాల కారణంగానే ఈ సూర్యశతకం ఎంతోమంది ఖగోళ శాస్త్రవేత్తలకు ఆధారమై విదేశీ భాషలలోకి కూడా అనువదించబడింది. మరొక ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, మయూర మహాకవి 7వ శతాబ్దంలోనే ఆకృష్ట సృష్టైః పయోభిః అంటూ 3 ముక్కలలో చెప్పిన ఈ జలచక్రాన్ని 800 సంవత్సరముల తరువాతనే శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. 1580లో బెర్నార్డ్ ప్యాలిస్సీ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్తని డిస్కవరర్ అండ్ ది ఫస్ట్ మ్యాన్ టు డిస్క్రైబ్ ది మోడర్న్ థియరీ ఆఫ్ వాటర్ సైకిల్ అని ప్రకటించటం ఎంతటి అనుచితమో మనకి అవగాహన అవుతుంది. ఆకృష్టః ఇవాపరేషన్, సృష్టైః కండెన్సేషన్, పయోభిః ప్రెసిపిటేషన్ అంటూ మయూరుడు చెప్పిన ఆ 3 ముక్కలనే తేల్చి చెప్పడానికి 800 సంవత్సరాలు పట్టింది. కారణం, మయూరుడు తన సూర్యోపాసనలో అతీంద్రియ దృష్టితో దర్శించి చెప్పిన అంశాన్ని శాస్త్రవేత్తలు శోధించి చెప్పడానికి అంతకాలం పట్టిందని చెప్పవచ్చు. ఈ శ్లోకంలోని మొదటి పాదాన్ని గోవుల పరంగా భావిస్తే, గోవులు కూడా సరి అయిన సమయంలో ప్రజలకు క్షీరధారలను కురిపించి ఆనందాన్ని, తృప్తిని, పోషక శక్తిని కలిగిస్తున్నాయని భావన చేయవచ్చు. పూర్వాహ్నే విప్రకీర్ణా దిశి దిశి విరమత్యహ్ని సంహారభాజః. ఈ పాదంలో కూడా ఖగోళపరమైన అంశాలు పొందుపరిచాడు మయూరుడు. అహ్నే అనగా పగలు, పూర్వాహ్నే అనగా ఉదయ సంధ్య. సూర్యోదయానికి ముందు సూర్యుడు క్షితిజం పైన సగం కనిపించే వరకు ఉన్న 48 నిమిషముల కాలాన్ని ఉదయ సంధ్య అంటారు. ఆ సూర్యోదయ సమయంలో దీప్తాంశో సూర్యుని యొక్క ఆ కిరణములు, విప్రకీర్ణ అద్భుతమైన ఈ సంస్కృత శబ్దం సౌర వికిరణం లేదా సోలార్ రేడియేషన్ అనే ఆవిష్కరణకు దారితీసింది. విప్రకీర్ణ అనగా
చెల్లాచెదురుగా ఒక క్రమబద్ధత లేకుండా అని అర్థం. విప్రకీర్ణ అని ప్రయోగించటంలోని అంతరార్థం ఏమిటంటే, సూర్యదేవుడు భూమిపై ప్రసరింపచేస్తున్న ఆ సౌరశక్తి లేదా ఆ విద్యుదయస్కాంత కిరణాలు, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఒకే విధంగా ఉండవు. విజిబుల్ రేడియేషన్ దృశ్యకాంతి, ఇన్ఫ్రేర్డ్ రేడియేషన్ పరారుణ కాంతి, అల్ట్రావైలెట్ రేడియేషన్ అతి నీలలోహిత కిరణములుగా దిక్కులంతటా వ్యాపించటాన్ని మయూర మహాకవి దర్శించి ఉండవచ్చు. అందుకే ఈ విప్రకీర్ణ అనే శబ్దాన్ని ప్రయోగించాడు మయూరుడు. విరమత్యహ్ని విరమిత ప్లస్ అహ్ని. అహ్ని ఆ పగటి సమయం, విరమతి విరమణ సమయంలో, పూర్తి కాగానే ఆ సాయం సంధ్యా సమయంలో. సంహారభాజః ఈ శబ్దము సూర్యకాంతి పరావర్తనం అంటూ లేదా సోలార్ రిఫ్లెక్షన్ అనే ఆవిష్కరణకు దారితీసింది. అనగా సూర్యకిరణములు సాయం సమయంలో సంహారభాజః తిరిగి ఉపసంహరించబడి భూ ఉపరితలం నుండి పరావర్తనం చెంది తిరిగి సూర్యుని చేరి భూమిని చల్లబరుస్తున్నాయి. విప్రకీర్ణ అనే శబ్దాన్ని ఇక్కడ కూడా అన్వయించుకుంటే సోలార్ రేడియేషన్ వలనే సోలార్ రిఫ్లెక్షన్ కూడా, అనగా కాంతి పరావర్తనం కూడా భూ ఉపరితలం అంతటా ఒకే విధంగా ఉండదు. నీటి ఉపరితలం, మంచు, ఇసుక తిన్నెలపై ఈ పరావర్తనం అధిక స్థాయిలో ఉంటుంది. ఈ పాదాన్ని కూడా గోవుల పరంగా భావిస్తే, గోవులు కూడా సూర్యకిరణముల వలె ఉదయకాలంలో మేత కొరకు బయలుదేరి 4 దిక్కులా తిరిగి సాయం సమయానికి స్వస్థలాలకు చేరుకుంటున్నాయని భావన చేయవచ్చు. దీప్తాంశోర్దీర్ఘ దుఃఖ ప్రభవ భవభయోదన్వదుత్తారనావో. ఈ పాదంలో తత్వజ్ఞానాన్ని పొందుపరిచాడు మయూర మహాకవి. దీప్తాంశో సూర్యుని యొక్క సూర్యకిరణాలు, దీర్ఘ దుఃఖ ఇది అద్భుతమైన పదప్రయోగం. ఈ భవభయ దుఃఖము ఈనాటిది కాదు, అనేక జన్మాంతరముల నుండి కొనసాగుతూ వస్తున్నటువంటి దుఃఖము. అటువంటి ఈ దుఃఖము, బాధల నుండి ప్రభవ పుట్టిన, అనగా పూర్వజన్మ ప్రారబ్ధ ఫలంగా కలిగినటువంటి భవ జన్మ లేక సంసారము అని అర్థం. ఇది అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, నశ్యతే, వినశ్యతే అనే షడ్వికారములతో కూడుకుని ఉంటుంది. భయా ప్లస్ ఉదన్వత్ ఈ సంసారం వలన కలిగిన భయము అనేటువంటి సాగరాన్ని ఉత్తారా ప్లస్ నావో దాటించటానికి తారిణి అయి నావవలే ఉన్న సూర్యకిరణములు అని అర్థం. గోవుల పరంగా భావిస్తే గోవులు కూడా సూర్యకిరణముల వలనే భవసాగరాన్నే కాక వైతరిణిని సైతం దాటించి ఉత్తమ గతులు కలిగించే నావలుగా భాసిస్తున్నాయి. గావో వహ పావనానాం పరమ పరిమితం ప్రీతిముత్పాదయంతు. పావనానాం పావనములలోకెల్లా పావనమైన, పవిత్రమైన, పరం ప్లస్ అపరిమితం. పరం అనగా పరమమైన, గొప్పవైనటువంటి, గావోహో ఆ సూర్యకిరణములు, వహా మీకు, అపరిమితం అంతులేనటువంటి ప్రీతిని, సంతోషాన్ని, ఉత్పాదయంతు కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. ఈ పాదాన్ని గోవుల పరంగా భావిస్తే పరమ పావనమైన, పవిత్రమైన ఆ గోమాతలు కూడా సూర్యకిరణముల వలె మీకు అపరిమితమైన ఆనందాన్ని కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు. ఈ విధంగా గోవులకు, సూర్యకిరణములకు అద్భుతమైన సమన్వయ భావనతోనే ఈ శ్లోక చివరి పాదంలో గావో అనే శబ్దాన్ని, యజుర్వేదపరమైనటువంటి శబ్దాన్ని ప్రయోగించాడు మయూరుడు. సకాలంలో వర్షధారలతో ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ, రాత్రి సమయంలో కిరణాలను ఉపసంహరించి భూమిని చల్లబరుస్తూ, భవభయ సాగరాన్ని దాటించే నావలై గోవుల వలె పరమ పావనమైన ఆ సూర్యకిరణములు మీకు అపరిమితమైన ప్రీతిని, సంతోషాన్ని కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. క్షీరముల్ స్తనముల చేపుకు వచ్చి జనులకు తృప్తి నిడు ధేనువులవోలే, తూర్పు మొదలు అన్ని ఓర్పుగా తిరిగి స్వస్థానముల్ జేరు కర్షకుల రీతి,
అధిక భయంకరమైన సంసార సాగరము దాటించు నౌకల విధాన సద్భావజాలమై సాహిత్య శిఖరాల వెలుగుతున్న కవిత్వ విద్యలటుల సౌరకిరణాలు బహురూపధారణాలు విశ్వమున కలంకరణాలు సర్వమంగళాభీష్టముల్ దీర్చు మమత మీరా అనుజ పల్కుమా వేగం స్వాగతం. స్వస్తి.